దువ్వాడ ఫ్యామిలీ రోజు రోజుకి బరి తెగిస్తుందండి. వాళ్ళు ఎలాగో ఇడిసి ఈదులు పాలయ్యారు. మన పద్ధతిని కూడా, మన ఆంధ్రాలో మన పద్ధతిని అన్నీ కూడా చెడగొడుతున్నారండి. విషయం ఏంటంటే, నిన్న ఇవ్వాలి అనుకోండి, ఇది సోషల్ మీడియాలో తిరుపతిలో వెళ్ళి పుట్టినరోజు చేసుకుంటారు వీళ్ళు. ఎవరో ఒక ఆమెను తీసుకెళ్ళి వీళ్ళ మొగుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది ఇట్లాంటి దర్శనాల కోసం, ఉచితంగా అందరికీ దర్శనాలు చేయించి డబ్బులు కొట్టేదానికి. అయితే అది పక్కన పెట్టి దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దాం ప్రత్యేకించి. మొత్తానికైతే దువ్వాడ మాధురి అనాలో, దివ్యల మాధురి అనాలో కర్మ ఎవడికి ఎంత పడుతుంది. అయితే రామాయణం అనే శారీని ఈమె కట్టుకొని తిరుగుతుందండి. రామాయణం కాన్సెప్ట్ను ముద్రించిన చీరను దివ్యల మాదిరి కట్టుకున్నారట. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దీంతో దివ్యల మాదిరి రామాయణాన్ని అవమానించారని, రామభక్తుల మనోభావాలు దెబ్బతీశారని కరాటి కళ్యాణి అనే ఆవిడ మండిపడతా ఉంది. మొత్తం మీద నువ్వైనా, దివ్యల మాదిరి అయినా, దువ్వాడైనా నీ తుప్పు వదిలిస్తూ ఉంటూ రామాయణాన్ని పూజించు, అంతేగాని నీ ముడ్డి కింద వేసి కూర్చుంటే శిక్ష తప్పదు, ఇక నీ పతం తప్పదు అంటూ కరాటి కళ్యాణి రంగంలో దిగిందండి. సరే, ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి. ఏది ఏమైనా నెలకో 2 నెలలకో ఒకసారి టీటీడీకి వెళ్ళి అక్కడ ప్రతిష్టను ఒక గబ్బు పట్టడం, మళ్ళీ ఏంది ఇలా చేశారంటే మేము చేసిందే తప్ప ఆ టీటీడీ చైర్మన్ చేయలేదా, వాడు చేయలేదా, ఈడు చేయలేదా అని దుర్భాషలాడడం. వాళ్ళు ఎవడో తప్పు చేస్తే నువ్వు చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని అడిగితే దానికి జవాబు ఉండదు. మొత్తానికి ఈ దువ్వాడ విషయము వాళ్ళ జీవితంలో ఏమీ ఇది లేదు కానీ, పద్ధతి లేదు కానీ, ఇంకా రాష్ట్రంలో అన్ని విషయాలు అలాగే చేస్తున్నారు. మొత్తానికి ఈవిడ డబ్బు ఉందని అహంకారం తప్ప, తొలి మొగుడు సంపాదించి ఇచ్చిపోయిన కోట్ల రూపాయల డబ్బుతో వీళ్ళిద్దరు కులుకుతా ఉన్నారు. అదేవిధంగా మన అక్షర వ్యవహారాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారండి. మరి ఈ విషయంలో తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.